మనం ఏం చేసాం, ఒక ఏసీ అనేది పెట్టుకున్నాం. ఏసీ పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు పాత భవనం కాబట్టి దానికి సంబంధించిన వైరింగ్ ఏదైతే ఉంటుందో కరెంటు మోసేటువంటి వైర్లు ఏవైతే ఉంటాయో అవి గోడల లోపల ఉంటాయి, ప్లాస్టర్ లోపల ఉంటాయి, కనపడవు మనకి. కానీ వాటి ద్వారానే దానికి విద్యుత్తు అందాలి. ఆ వైర్లు మొట్టమొదటి డిజైన్ చేసినప్పుడు 2-3 ఫ్యాన్లకి 3-4 లైట్లు వేయటానికి కెపాసిటీ ఉన్నటువంటి కరెంటును మోసేటువంటి శక్తి కలిగినటువంటి వైర్లు. అంటే ఇట్ ఈస్ లైక్ అవి గాడిద అనుకోండి, ఒక గాడిద 50 కేజీలు మోస్తుంది. కానీ మనం ఏసీలు 4-5 తగిలించామనుకోండి, దానికి 500 కేజీలు వేసినట్టు అనమాట. అప్పుడు అది ఏమవుతుంది, నెమ్మదిగా ఆ వైర్లు వేడెక్కి దాని చుట్టూ ఉన్న ప్లాస్టరు కరిగిపోయి అది అప్పుడు అంటుకుంటాయి అనమాట. అదే షార్ట్ సర్క్యూట్. అక్కడ వాళ్ళందరూ పిల్లలందరూ 3 తరాల వాళ్ళు వచ్చి అక్కడ పడుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న 4-5 ఏసీలు అన్నీ ఫుల్ బ్లాస్ట్లో పనిచేస్తుంటే వాళ్ళు వేయంగానే అది ఏమీ షార్ట్ సర్క్యూట్ కాల, అది వేడెక్కి ఎందుకని దానికి కెపాసిటీకి మించి ఈ లోడ్ అనేది ఉంది. అప్పుడు ఆ ప్లాస్టిక్ పోయి అది అంటుకున్నాయి అనమాట. అంటుకోగానే ఏమవుతుందండి అంటే విపరీతం కరెంట్ వచ్చేసి ఆ వైర్ అంతా వేడెక్కి ఆ చుట్టూ ఉన్న ప్లాస్టర్ ఏంటంటే కరిగిపోయి విపరీతమైనటువంటి నల్లటి స్మోక్ వచ్చేస్తుంది. మంటల కన్నా స్మోక్ ఎక్కువ వస్తుంది. ఈ స్మోకు ఎయిర్ కండిషన్ రూమ్ అంటే మనం ఏం చేస్తున్నామండి, మొత్తం క్లోజ్ చేసేస్తాం. స్మోక్ బయటికి పోవడానికి అవకాశం లేదు. ఎందుకని ఎయిర్ కండిషన్ బయటికి పోవడానికి అవకాశం లేదని క్లోజ్ చేసాం, స్మోక్ కూడా బయటికి పోదు. అప్పుడు స్మోక్ కాన్సన్ట్రేషన్ ఈ రూమ్లో పెరిగిపోతుంది అన్నమాట. పెరిగితే దీంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ స్మోక్ ఎక్స్పోజర్ అయితే గట్టిగా 2 నిమిషాల్లో మనం సువాద పెరుగుతాం, 10 నిమిషాల్లో మనం చనిపోతాం. అదే ఎగ్జాక్ట్గా అక్కడ అదే జరిగిందన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్. చనిపోవడం ఎందుకు జరిగింది, స్మోక్ మూలంగా. సో ప్రమాదం జరగకుండా అంటే ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ని నివారించడానికి మనం ఏం చేయొచ్చు అనేది. అందులో ఏంటంటే బిల్డింగ్ మొత్తం పగలగొట్టి మళ్ళీ బిల్డింగ్ చేయటం అట్లా కాకుండా సింపుల్గా ఈజీగా తక్కువ ఖర్చుతో ఉన్న దాంట్లో చేసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి దానిపైన మనం దృష్టి సారించాలి. అందుకని ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ అనే దానికి ఒక 4-5 ఇష్యూస్ మనం మాట్లాడుతాం. ఒకటి ఏంటి, ఫస్ట్ ప్రమాణం, ఈ వైర్లు ఏదైతే ఉన్నాయో అవి మనం పెట్టినటువంటి ఏసీని మోయగలవా లేదా. ఇంకొకటి ఏదైనా ఎలక్ట్రికల్ సాధనం పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ కొత్తది పెట్టుకున్నాం, లేకపోతే డిష్ వాషర్ తెచ్చుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకున్నాం, మైక్రోవేవ్ తెచ్చుకున్నాం, అవన్నీ కూడా ఈ ఉన్న వైర్ మోయగలదా లేదా అనే ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎస్ అంటేనే అది పెట్టుకోవాలి, లేకపోతే ఆ వైర్లని బలమైన వైర్లని మార్చుకోవాలి. రెండోది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు FRLS వైర్స్ అని కొత్తగా వస్తున్నాయి. FRLS అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్. అంటే ఏంటంటే మామూలు ప్లాస్టిక్ వైర్లుగా కాకుండా దానికి షార్ట్ సర్క్యూట్ అయినా ఈవెన్ మంట అగ్గిపుల్ల గీసి దానికి పెట్టినా అలా అంటుకోదు. అలాంటివి తయారైపోయి కేబుల్. అదే కాకుండా ఆ కేబుల్ని మీరు నిప్పుల్లో వేసేసారనుకోండి, మంటల్లో వేసేసారని స్మోక్ రాదు. అలా తయారై చేశారు. ఎందుకని, ఇట్లాంటి ప్రమాదాలు నివారించడానికి. పోనీ ఆ FRLS కేబుల్స్ తోటి మీరు రీప్లేస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగినా అంత పోగొచ్చేది కాదు. అది దీంట్లో మర్మం అనమాట. అంటే ఇది పోనీ విపరీతమైన ఖరీదా అంటే అది కాదు. ఇది అంత సింపుల్గా ఒక ₹3 పర్ మీటర్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వైర్స్కైనా మీరు ఉపయోగించుకున్నారనుకోండి, ఎప్పుడైనా కొత్త పెద్ద ఏసీలు పెట్టుకునేటప్పుడు చాలా మటుకి వీటిని నివారించవచ్చు. రెండోది ఏంటంటే, ఇంతకుముందు మనం మొట్టమొదట్లో ఫీజులు అని వింటుండేవాడు. ఒక వైర్ కట్టాం, అది ట్రిప్ అయిపోయిందని అట్లా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. దాన్నే ఫీజుల స్థానంలో మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని వచ్చినాయి. ఆ MCBలు అంటారు. అది ఎంతో కాదు, 500 నుంచి 1500 రూపాయల్లో దొరుకుతుంది. ఆ MCBలు కన్నా ఏసీకి ఒకటి కానీ లేకపోతే రూమ్కి ఒకటి కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అంటే ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతున్నట్టు లెక్క అనమాట. అవసరానికి మించి ప్రసారం చేస్తుంది. అది అవసరానికి మించి ప్రసారం కొద్దిగా అయినా కానీ టక్కన ట్రిప్ అయిపోతుంది.
అంటే ఏమవుతుంది, ఆదిలోనే ఫైర్ ఆగిపోతుంది. దానికి వేడే రాకపోతే ఇంకే ఫైర్ ఎక్కడ మొదలవుతుంది, ఆదిలోనే ఆపేస్తుంది. సో అందువల్ల ఈ ఎంసీబీలు పెట్టుకుంటే అది అందరికీ అందుబాటులో ఉన్నది. 500 రూపాయలు ఎవరికి అందుబాటులో లేదండి. అది కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. సో ఇది రెండో సూచన. మూడోది ఏంటంటే ఈ గ్రౌండ్ ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ ఏదైతే చేస్తామండి, దానికి ఏంటంటే ఏదైనా ఎక్సెస్ కరెంట్ ఉన్నప్పుడు దానికి ఒక సింక్ కావాలి, ఎక్కడికొకటి వెళ్ళేది. ఆ సింకే మన ఎర్త్ అనమాట. ఆ ఎర్త్కి ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. దాన్నే ఎర్తింగ్ అని అంటారు. ఆ గ్రౌండ్కి కనెక్ట్ చేయడం ఓ పద్ధతి ఉంటుంది. దానికి కూడా ఒక 5-10 వేలు కన్నా ఎక్కువ ఖర్చు కాదు. అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు.